విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై మంత్రి లోకేష్ అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. డేటా సెంటర్ కి నీళ్లను పోలవరం నుంచి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా తీసుకొస్తామన్నారు. అంతేకాదు డేటా సెంటర్ ద్వారా 20,000 ఉద్యోగాలు వస్తాయని, విశాఖలో పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పారు. కొందరు పనిగట్టుకుని డేటా సెంటర్ పై విష ప్రచారం చేస్తున్నారన్నారు లోకేష్. ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3,000 TMCలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్. అంటే ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. ప్రత్యేకంగా డేటా సెంటర్స్కి వచ్చేగల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప ఎక్కడ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్ తీసుకుని సామాన్యులకి వెళ్లాల్సిన నీరుని మేము ఎక్కడ డైవర్ట్ చేయట్లేదు. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఒక సంస్థ 100 MLD డీసాలినేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళే ఒక డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి డీసాలినేటెడ్ వాటర్ని వాళ్ళు వాడుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఏఐ అనివార్యం. ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈరోజు గూగుల్ అంత పెద్ద పెట్టుబడి పెడుతుంది, ఇంకా పోటీపడి ఈరోజు అధ్యక్ష ఫోన్ నేను మెసేజ్లు తీసుకోవాలంటే భయపడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం మాకు ఎలకేషన్ ఇవ్వండి, మాకు ఎలకేషన్ ఇవ్వండి. సో ఈరోజు మేము చాలా స్పష్టంగా డేటా సెంటర్స్ మేము చెప్పింది ఏంటంటే మినిమం 70% ఆఫ్ ద ఎనర్జీ షుడ్ బి గ్రీన్ ఎనర్జీ, అంటే సోలార్, విండ్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ద్వారా. మేము ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచము అని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు అధ్యక్ష. పెంచుతాం కాదు కదా, ఈ సంవత్సరం మంత్రి గారు పర్యవేక్షణలో అధ్యక్ష 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దయచేసి ఇది గౌరవ సభ్యురాలు గుర్తించాలని నేను కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష మనం అశ్విని వైష్ణవ్ గారు వచ్చి చాలా మంచి మాట చెప్పారు అధ్యక్ష. గూగుల్లో శంకుస్థాపన చేసినప్పుడు ఇంకా ఇది విశాఖపట్నం కాదు ఏఐ పట్నంగా మారిపోతుంది. ఆయన మంచి మాట చెప్పారు, ఏఐ పట్నం అని అశ్విని వైష్ణవ్ గారు. అధ్యక్ష వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అధ్యక్ష. ఎందుకంటే కేంద్రంలో ఐటీ మార్చులు మంత్రి గారే అది చెప్పారంటే దేర్ కమిట్మెంట్ ఇస్ వెరీ క్లియర్. విశాఖపట్నం విల్ బీ ద గేట్వే టు ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్. డేటా సెంటర్ కేవలం ఒక డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయా అని అధ్యక్ష మళ్ళీ నేను చెప్తున్నా, ఒక డేటా సెంటర్ కాదు ఎంటైర్ ఎకోసిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. ఇంత డేటా సెంటర్ ఎకోసిస్టమ్ వస్తుంది కనుక ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ అవసరం అధ్యక్ష. అండ్ ఎయిర్ కూలింగ్ ఎక్విప్మెంట్ ఎవ్రీ 5 years అప్గ్రేడ్ చేయాలి. దానివల్ల ఈరోజు కెరియర్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఎల్జీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది, ఇంకొక కంపెనీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి రాయలసీమ, ఎందుకంటే రైజింగ్ రాయలసీమలో ఏకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం కనుక అక్కడ సుమారుగా 20,000 మందికి కేవలం కూలింగ్ వల్ల, ఈ కూలింగ్ ఎకో సిస్టమ్ వల్ల 20,000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగం కల్పించబోతున్నాం అధ్యక్ష. కొంతమంది కావాలని అపోహలు సృష్టించి దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో రేడియేషన్ అయిపోతుంది, వైబ్రేషన్లు వచ్చేస్తాయి అన్నారు అధ్యక్ష. నేను చూశాను అధ్యక్ష స్వయంగా డేటా సెంటర్ పాలో ఆల్టోలో ఉంది అధ్యక్ష. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర డేటా సెంటర్ పెట్టారు అధ్యక్ష. నేను స్వయంగా చూశాను అధ్యక్ష. బయట నుంచి అసలు ఏం అసలు సౌండ్ కూడా లేదు. ఎస్ లోపలికి వెళ్తే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే కంప్యూటర్ కెపాసిటీలో సౌండ్ ఉండొచ్చు, కూలింగ్కి సౌండ్ ఉండొచ్చు ఉంది అధ్యక్ష. కానీ బయటకు వచ్చి ఏమి తెలియట్లా. అసలు అక్కడ డేటా సెంటర్ ఉందని మేము ఆశ్చర్యపోయాం. అసలు కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అపోహలు మీరు నమ్మద్దండి, దుష్ప్రచారం నమ్మద్దండి. ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో మేము అందరం పనిచేస్తున్నాం. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఏఐ, వీ హ్యావ్ టు లివ్ విత్ డేటా సెంటర్. కానీ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎంత స్మాల్ ఫుట్ ప్రింట్ మనం క్రియేట్ చేయగలుగుతాం అనేది మనపైన ఉన్న బాధ్యత. అది ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం అంటే అని కొంతమంది ఆరోపణలు చేస్తే ఎంతవరకు న్యాయమో ప్రజలు కూడా ఆలోచించారు. ఎస్ డెవలప్మెంట్ చేసినప్పుడు ప్రకృతి మీద కొంత భారం ఉంటుంది కాదు నేను అన్నట్టు. కానీ ప్రజాప్రతినిధుల పైన అదేవిధంగా మంత్రిగా నా పైన ఉన్న బాధ్యత హౌ డు వి ఎన్ష్యూర్ దట్ ఇంపాక్ట్ ఇస్ ద లీస్ట్.